మీ అందరికీ నమస్కారం. మురళి గారి ఇంటికి వచ్చిన బోగస్ వాస్తు ఏం చెప్తుందంటే, ప్రజలకి కవర్ చేసుకునే మాటలు ఏంటంటే, శాస్త్ర రహస్యాలు చెప్పండి అని అంటున్నాడు. సో ఒక 5000 శ్లోకాలు కలిగిన సంస్కృత శ్లోకాలు కలిగిన ఏ వాస్తు శాస్త్రాన్ని చదివినవు అని గౌరవనీయులైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కసారి అడగండి. అసలు సంస్కృత భాష చదవడానికైనా వస్తుందా అని అడగండి. నీకు శాస్త్ర రహస్యాలు ఇన్ని రోజులు ఎపిసోడ్లు చేసినావు కదా, ఒక 1000 ఎపిసోడ్లు. దాంట్లో ఒక 500 శ్లోకాలన్నా నీ చేయితో రాసి ప్రజలకు చూపించినవా? అసలు నీకు శాస్త్రమే చదవడానికి రాదు. అట్లాంటప్పుడు శాస్త్ర రహస్యాలు నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు? మరి అవి నిజమైనయా లేదా అబద్ధమైనయా? గౌరవనీయులైన ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఎపిసోడ్లో షార్ట్ వీడియోలో చెప్తాను. అసలు నిజమైన విషయాలు మీకు చెప్పడం జరిగిందా? ఈ అబద్ధాల వాస్తు, ఈ బోగస్ వాస్తు, లేదా మీకు ఎలాంటి శాస్త్ర రహస్యాలు చెప్పడం జరిగిందా? ఫస్ట్ పాయింట్ మీరు అడగండి. 5000 శ్లోకాలు కలిగిన ఏ వాస్తు గ్రంథాన్ని నువ్వు చదివినవు సంస్కృత భాషలోంది? ఫస్ట్ పాయింట్. ఈ వీడియోలో ఇంకొక సెకండ్ పాయింట్ కూడా అడుగుతాను. ఇప్పుడు యూట్యూబ్లో చతుశ్శాల, ఈ దరిద్రుడు ఒకప్పుడు ప్రజలందరికీ వాడి వీడియోలో చతుశ్శాల అని చెప్పిండు. నా ఎపిసోడ్లు చూసి చతుశ్శాల కాదు బాబు, చతుర్ముఖశాల అని నేను ప్రజలందరికీ చెప్తే, ఈ దరిద్రుడు కవర్ చేసి తంబునైళ్ళు చేంజ్ చేసి వీడియోలు కొన్ని డిలీట్ చేసుకొని అది చతుర్ముఖశాల అవును అని తర్వాత ప్రజలందరికీ నమ్మించుకుంటూ వచ్చిండు. మరి ఎవడి వీడియోలు చూసి ఈ దరిద్రుడు చతుర్ముఖశాల అని చెప్పుకుంటున్నాడు? మన దగ్గర ఆ సాక్ష్యాలు ఉన్నాయి. మనం ఆ ఎపిసోడ్లని డౌన్లోడ్ చేసి సాక్ష్యాలుగా పెట్టినాము. టైం వచ్చినప్పుడు ప్రజలకి టెలికాస్ట్ చేస్తాము. అప్పుడు ఈ దరిద్రుడు శాస్త్ర రహస్యాలు, శాస్త్రము మీకు నిజమైనవి చెప్తున్నాడా అబద్ధమైనవి చెప్తున్నాడా వినండి. ఇక నుంచి షార్ట్ వీడియోలో వీడు చెప్పిన శాస్త్ర రహస్యాలు నిజమైనయా అబద్ధమైనయా ప్రజలు మాత్రమే నిర్ణయించాలి. అసలు శాస్త్రం తెలుసా లేదా ఈ దరిద్రుడికి అనేది ప్రజలందరూ ఆలోచించవలసిందిగా నా మనవి.